గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. అంటే దేవుని రాజ్యము ఇంత విలువైందంట, అన్నిటికంట ముఖ్యమైందంట. నా 1 కొరింథీయులు 4:20, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు, ఏమై ఉందంట? శక్తి. అంటే వాక్యములో ఏముంది? శక్తి. శక్తిలో ఏముంది? వాక్యము. యూ కెనాట్ సెపరేట్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ పవర్. అంటే నువ్వు యేసుని అంగీకరిస్తే నీలో ఏముంది? శక్తి. దేవుని రాజ్యం ఉంది అంటే నీలో ఏమున్నట్టు? శక్తి. మనలో చాలామంది పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడతాం, అరే ఈ శక్తిని నేను ఎందుకు బయటికి తీసుకురాలేకపోయాను అని, ఎందుకు నేను జయించలేకపోయాను ఇక్కడ చాలా విషయాలు అని. ఎందుకంటే నీకు కొన్ని బ్యాడ్జీలు తక్కువ ఉంటాయి. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం, 19 చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదాన్నైనను మీరి మనుషులకు ఆలోచన చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. పరలోక రాజ్యంలో ఏముంటుందంట? మిగుల అల్పుడు. అంటే లిస్ట్లో లిస్ట్ చూడండి, తర్వాత చదవండి. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అన. హై క్యాడర్లో ఉంటాయి. దేర్ ఆర్ లెవెల్స్ ఇన్ ద కింగ్డమ్. యేసుప్రభు వారు ఒక సేనాధిపతిని చూసి, అయ్యా నువ్వు నా వద్దకు రావాల్సిన లేదు, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇజ్రాయిల్లో నేనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. అయితే కొంతమంది గొప్ప విశ్వాసులు ఎక్కడ కూర్చుంటారంట? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పరలోకంలో ఏ స్థానంలో ఉన్నారు? యు సీ దట్ నౌ. హౌ ఈస్ గివింగ్ దెమ్ ఎ ర్యాంక్స్. ఇప్పుడు చనిపోయిన తర్వాత నువ్వు లెగుస్తున్నప్పుడు కూడా ర్యాంకులు ఉంటాయి. 1 కొరింథీయులు 15 ఫ్రమ్ వర్స్ 35. అయితే మృతులు ఎలాగు లేతురు. మృతులు ఎలాగు లేతురు అంటే ఏంటి? అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? పునరుద్ధానం, రైట్? అయితే మృతులు ఎలాగూ లెగుస్తారు. పక్కన అడుగు, నువ్వు ఎలా లెగుస్తావు అని అడగండి. అంటే ఆ చనిపోయే టైంని దేవుడు పాతకాలంలో చనిపోయాడు అంటాడు, కానీ యేసుప్రభు వారు ఏమంటారు? ఈ కాలంలో నువ్వు చనిపోతే ఏమంటారు? స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయామంటారు, రైట్? వాడు ఎట్టి శరీరముతో ఒత్తుడని ఒకడు అడిగిన. అదేంటిది? చనిపోయి లేచిన తర్వాత ఉంటాయి ఆ శరీరాలు? రక్తమాంసములను స్వతంత్రించుకోదు కదా పరలోకము. యేసుప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత తోమాతో కనపడి, తోమా ఇదిగో నా చెయ్య, ఆ చెయ్యికి ఏముందంట? గాయం. కాబట్టి నువ్వేమంటాడు? నీ వేలుని ఎక్కడ పెట్టమంటాడు? పెట్టి చూడమంటాడు. నేను ఆత్మ శరీరమా అని చెప్తాడా? ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఏముంది ఆయనకి? అది ఎటువంటి శరీరం? తలుపులన్నీ వేసిన ఎలా వచ్చేసింది? యు సీ ద గ్లోరియస్ బాడీ can travel at the speed of light and it can pass through anything, it cannot die. Okay, is there food in heaven? అప్పుడు యేసుప్రభు వారు వారి ముందు ఏం తిన్నారు పునరుద్ధానం అయ్యి? he ate fish. Okay, but it is fish, right? మృతులు ఎలాగ లెగుస్తారు? వారి ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడిగాను. అప్పుడు ఆయన ఏమంటాడు? ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. అంటే ఈ భూమి మీద నీవు జీవించిన దాని ప్రకారం నీకేమిస్తాడంట? పరలోకం అయితే గ్యారెంటీ ఇస్తున్నాడు. అయితే ఎలా జీవించావు అనే దాన్ని బట్టి ఏమిస్తాడంట? శరీరం ఇస్తాడంట. ఏ శరీరము? మహిమ శరీరము, పునరుద్ధాన శరీరం. 4వది చదువమ్మా. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. అంటే ఇది ఏ మాంసం? ఇప్పుడు మాంసమా? తర్వాత రాబోయే మాంసమా? రక్త మాంసం స్వతంత్రించుకోవు కదా. అంటే ఏం స్వతంత్రించుకోవు? ఈ భూమి మీద ఉండే కోరికలు, చెడ్డతనము, మరణించే ఈ యొక్క పాప సంబంధమైనటువంటి ఈ శరీరం ఉండదంట, మహిమ శరీరం ఉంటుందంట. ఎంతమందికి అర్థమైంది అది? ఓకే. భూమి మీద తండ్రి యేసుని చూసి ఏమన్నాడంట? ఈయన నా ప్రియకుమారుడు, నేను నీ యందు. ఈ లోకమంతా కలిపి ఆయన సిలువేసేశారు, కానీ ఆయనకి ఒకే ఒక్క వ్యూ పడ్డది తండ్రి నుంచి. వీళ్ళందరూ సిలువేసేశారు. తొదకు అన్ని నామముల కంటే ప్రతి మోకాలు మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము. ఇదంతా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఇక్కడ శాంపుల్గా 3 రకాల మహిమలు చెప్తున్నాడు. ఇప్పుడు వరాలు ఎన్ని ఉన్నాయి? 9 కొరింథీయుల ప్రకారం.
హెబ్రూల ప్రకారం ఎన్ని ఉన్నాయి? సరే, ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? కొరింథీయులు. కాబట్టి ఇక్కడ మహిమలు ఎన్ని రకాల మహిమలు చెప్తున్నాడు? 3 రకాలు. సూర్యుని మహిమ, చంద్రుని మహిమ, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే. ఆగండి, మృతుల పునరుత్థానమును నువ్వు ఇక్కడ చేసిన దాన్ని బట్టి నీకు అక్కడ క్యాడర్ వచ్చింది, యుగ యుగములు ఉండే క్యాడర్. ఎంతమందికి అర్థమైంది? మీలో కొంతమంది అబ్రహాము యొక్క రోలో కూర్చోవచ్చు. అక్కడ చాలామంది కూర్చున్నారు. శిష్యులందరూ కూర్చున్నారా లేదా? మీరందరూ కూడా ఆ రోలో కూర్చుందరు గాక. స్ట్రైవ్ ఫర్ దాట్, హోల్డ్ ఆన్, హోప్ ద బెస్ట్. రైట్, కమ్ ఆన్, లెట్స్ గో టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేంతో ఉందంట? శక్తి. శక్తి. సో దెర్ ఈజ్ పవర్ ఇన్ యూ. ఎందుకు ఈ పవర్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకంటే నీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. చనిపోతానేమో అని భయం ఉంది. నేను బ్లెస్ అవుతానా? ఈ అప్పులు తీరుతాయా? నా పిల్లల్ని చదివించుకోగలనా? ఫీజులు కట్టగలనా? వాళ్ళకి పెళ్ళిళ్ళని చేయగలనా? భయం ఉంది. ఒక ఇల్లు కొనుక్కోగలనా? అప్పుడు దాకా నేను బతుకుంటానా? ఈ షుగర్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది, థైరాయిడ్ పెరిగిపోయింది, నేను చచ్చిపోతానా బతుకుతానా? నా కూతురు పెళ్ళైనా చూస్తానా? అనేక భయాలు ఉంటాయి. నా వ్యాపారం లాభాల్లో ఉంటుందా, నష్టాల్లో ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, పోతుందా, నా పిల్లలు సెటిల్ అవుతారా అవరా? ఈ అనేకమైన భయాలు, వేదనలు, బాధలు నీకు అర్థం కావట్లే. ఎలాగా అని. అందుకే దేవుడు ఏం చేశాడంట? నీ లోపల ఏం పెట్టేశాడంట? శక్తి. నీలో ఏదేదైతే నా వల్ల కాదని భయపడుతున్నావో వాటన్నిటి మీద ఈ శక్తిని ఉపయోగించి దేవుడు విజయాన్ని ఇస్తాడంట. సో దేవుని రాజ్యపు శక్తి ఎవరిలో పెట్టేశాడంట? నీలో. దెర్ ఈజ్ పవర్. ఈ రోజు నుంచి ఆ శక్తి బయటకు వచ్చిన గాక. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, యూ విల్ రైజ్ అబౌవ్ యువర్ హైయెస్ట్ మౌంటైన్. నీ ఎత్తైన పర్వతము కంటే ఎత్తుగా దేవుడు హెచ్చిస్తాడని చెప్పండి. నీ అతిపెద్ద సమస్య కంటే ఎత్తుగా నీవు హెచ్చింపడతావని చెప్పండి. ఇదంతా విశ్వాసంలో ఉందా కదా? జస్ట్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. లార్డ్ జీసస్, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. క్యాన్సర్ అనే పర్వతం, ఎయిడ్స్ అనే పర్వతం, అప్పులు అనే పర్వతం, మరణ భయం అనే పర్వతం, వివాహం అనే పర్వతం, డిస్కరేజ్మెంట్, పానిక్ అటాక్స్, వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ. అయ్యా ఈరోజు ఆ గొప్ప కొండల కంటే ఇంకా గొప్పగా వారిని హెచ్చించి అవి దాటింప చేయబోతున్నావు నాయన. ఏ కొండలైతే ఉన్నాయో వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో మోయలేని భారము విధవరాళ్ళు మోస్తున్నారా అయ్యా? అనేక మంది పురుషులు కుటుంబ భారం మోయలేకపోతున్నారా? ఏ విషయాల్లో మోయలేకపోతున్నారో వాటికంటే గొప్పగా హెచ్చించి ఒక సాక్ష్యవంత దినాల్లో ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యము దేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. యు విల్ రైజ్ అబౌవ్ యువర్ హైయెస్ట్ మౌంటైన్.